దీప గారు ఇచ్చేటువంటి అధికారులు కొత్తగా ఈరోజు నియామకాల వేళ చాలా మంది దేశంలో ఇతర పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ ఒక్క సంవత్సరం పెట్టారు మోడీ గారు నెక్స్ట్ మళ్ళీ ఉంటారని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా, 10 లక్షల మందికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని కూడా చాలా మంది ఏదైనా చేశారు. నిర్వీకంగా ఎలాంటి ఆరోపణ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా, ఎలాంటి మధ్య తెలారి వ్యవస్థ లేకుండా, వైరవి లేకుండా 19th రోజ్గార్ మేళా ఈ రోజు నిర్వహించుకుంటామంటే ఇది నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మందికి ఈ దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామంటే వారికి గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి 57,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సాయం చేసిన ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం. దేశ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబ్ల్యూజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మా తెలంగాణలో కూడా డబ్ల్యూజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని शहरों में रहने वाले आज हर किसी के लिए सरकारी सेवा से जुड़ने का रास्ता भी एक ही है, लगन, परिश्रम और दृढ़ संकल्प। न सिफारिश, न जुगाड़ और न कॉन्ट्रैक्ट, हकदार को ही आज मिलता है उसका हक, क्योंकि भारत सरकार की चयन प्रक्रिया है पूरी तरह से निष्पक्ष और पारदर्शी। इस हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं। आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में पूर्ण रूप से महसूस की है। दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है। आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है। ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ విజేసిన బండి సంజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ ఉద్యోగం వచ్చినందుకు మా కుటుంబం నేను చాలా సంతోషంగా ఉన్నాము. ధన్యవాదాలు. राजीव कुमार जय नारायण माधव निखिल मणि चंद्रकांत